హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ యాంకర్ శ్యామ్. అయితే ఈరోజు రజాకర్ సినిమా గురించి ఎక్కడ చూసినా కానీ ఈ ట్రైలర్ యొక్క విషయాలైతే మాత్రం చాలా అంటే చాలా ట్రోల్ అవ్వడం కానీ లేదంటే చాలా హైప్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఒక ట్రైలర్లోనే ఇంత హైప్ క్రియేట్ చేస్తుందంటే ఆ మూవీ ఏ విధంగా ఉంటుందని చెప్పని చాలా అంటే చాలా యాంగ్జైటీగా క్యూరియాసిటీతో అయితే మాత్రం పబ్లిక్ అంతా కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రైట్, ఇప్పుడు మార్చి 15వ తారీఖున అయితే మాత్రం రిలీజ్ అవబోతుంది. సో ఈ సినిమా గురించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ఆ మూవీ టీం అయితే మాత్రం మనతో ఉన్నారు. అదేవిధంగా హీరోయిన్ ఉన్నారు, అదేవిధంగా మెయిన్ హీరోయిన్ కూడా మన ఇంద్రజ గారు కూడా ఉన్నారు ఈరోజు. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం, ఎలా ఉన్నారు మేడం? చాలా బాగుంది. బోత్ గైస్ ఆర్ సో బ్యూటిఫుల్ మేడం. మీరు బాగున్నారని చెప్పి ఎలా ఉన్నారని చెప్పి అడగకూడదు, మేము చూసే వాళ్ళం ఏంటంటే ఆబ్వియస్లీ చెప్పేయచ్చు. సో మేడం, మీరు వచ్చేటప్పటికి ఈ రజాకర్ మూవీలో ఇటువంటి అంటే ట్రైలర్లో చూసాం మీ క్యారెక్టర్ ఏ విధంగా ఉందో. ఇంద్రజ గారు అంటే మీరు పాస్ట్ చేసిన మూవీస్ కానీ ఇవన్నీ కూడా అంటే చాలా కృష్ణ గారితో చేశారు, చాలా పెద్ద పెద్ద లెజెండరీ యాక్టర్స్తో చేశారు మీరు. చాలా హోమ్లీ టైప్ మూవీస్ అనేవి మీరు చాలా చేశారు. ఇందులో వచ్చేటప్పటికి ఒక యూనిక్ స్టైల్లో ఒక డిఫరెంట్గా మీరు కనిపించడం జరుగుతుంది. ఏంటి మేడం అసలు ఇందులో ఉన్న రహస్యం ఏంటి అసలు? అంటే కథకి సంబంధించి మన క్యారెక్టర్ ఎలాగుందో అలా మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఇంకా ఇందులో రహస్యాలు ఏం లేదు. ఒక డైరెక్టర్ మనకి ఏదైతే క్యారెక్టర్ నెరేట్ చేస్తున్నారో ఆ క్యారెక్టర్ని మనం పోర్ట్రే చేస్తున్నాం అంతే. సో ఇందులో క్యారెక్టర్ చాకలి ఐలమ్మ అనే ఆ పర్సనాలిటీ కాబట్టి అంత ఒక ఒక వీరనారి, ఒక వీర మహిళ కాబట్టి అందులోనూ అది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ కాదండి, అది ఇట్స్ అ రియల్ క్యారెక్టర్ కదా. చాకలి ఐలమ్మ అన్న ఆ గొప్ప వ్యక్తి మన మధ్య బ్రతికారు, మన మధ్య ఎలా బ్రతకాలో కూడా నేర్పారు. ఒక ఇన్స్పిరేషనల్ మహిళ కాబట్టి ఇంకా ఆవిడ ఎలా ఉన్నారో అది మనం అలా డెపిక్ట్ చేసాం అంతే, ఇంకేం లేదండి. అంటే మీరు అంత డెప్త్గా అంత ఓన్ చేసుకొని చేశారు ఆ క్యారెక్టర్ అనేది. అంటే ఎంత ప్రాక్టీస్ చేశారు అసలు? వర్క్ అట్లా గ్రౌండ్ వర్క్ ఎట్లా చేశారు మేడం దాని మీద? అంటే గ్రౌండ్ వర్క్లో నేను చేసింది అయితే ఆవిడ ఆ క్యారెక్టరు మనకు మూవీలో ఒక కర్రసామె ఫైట్ ఉంటుందండి, యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంది. సో యాక్షన్ సీక్వెన్స్ అంటే ఇప్పుడు ఇన్ జనరల్గా కొరియోగ్రాఫ్ చేసినట్టు ఒక కొరియోగ్రాఫ్డ్ యాక్షన్ సీక్వెన్స్ కాదండి. ఆవిడ తిరగబడినప్పుడు వాళ్ళతో అక్కడున్న చిన్న చిన్న కొడారి కానివ్వండి లేకపోతే కర్ర కానివ్వండి దాంతో వాళ్ళని తరిమి కొట్టడానికి ఒక ప్రయత్నం అనమాట. సో దాని గురించి నేను కర్రసామె ఫైట్ కూడా ఒక 2 months నేను ట్రైనింగ్ తీసుకున్నాను. అంటే మన ప్రొడక్షన్ టీంకి ఎవరికి తెలియదు, డైరెక్టర్ గారికి కూడా తెలియదు. సో నా వంతైన హోంవర్క్ అంటే అది చేశాను. ఆ తర్వాత టింట్, ఇప్పుడు ఎండలో మండేటువంటి ఎండలో పనిచేసే కార్మికులండి వాళ్ళందరూ. ఆవిడ ఎలా ఉంటారు? తెల్లగా ఉండరు. ఆవిడని స్కిన్ వచ్చేసి నల్లగానే ఉంటుంది, నల్లగా ఉంటుంది. ఆవిడ ఎలాంటి ఆభరణాలు వేసుకుంటారు, చిన్న చిన్న ఇక్కడ పెట్టుకునేవి, ఆ సమయంలో ఎలాంటి యూస్ చేస్తారు, మన కాళ్ళకి కడియాలు పెట్టుకోవడం, అలాగే వచ్చేసి పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకోవడం, అలాగే ఆ ముడి ఎలా వేసుకుంటారు, ఆ చీర కట్టు ఎలా కట్టుకుంటారు, ఇవన్నీ కూడా కాస్త గ్రౌండ్ వర్క్ చేసి ఒక ఆర్టిస్ట్గా నాకు ఏంటంటే అండి ఒక పరిపూర్ణత అది. ఒక క్యారెక్టర్ డైరెక్టర్ గారు మనల్ని నమ్మి మీరు చెయ్యగలరని మన దాకా రావడమే గొప్ప విషయం అండి. నేనే కాదు, మాలాంటి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరికైనా కానీ అదొక గొప్ప విషయం అండి. మంచి క్యారెక్టర్లు పడాలి కదా అనేసి మేము ఆశతో ఎదురు చూస్తుంటాం. అలా అంత మంచి క్యారెక్టర్తో సార్ వచ్చినప్పుడు దానికి నేను నా వంతు ఏం చేయగలను. సో ఈ క్యారెక్టర్ స్టడీ అంతా అయితే నేను చేశాను. అలాగే మన చాకలి ఐలమ్మ గారి మీద తీసిన ఒక టెలివిజన్ ఇది కూడా నేను చూశాను. ఒక సీరియల్ అయితే తీసున్నారు, అది ఒక 15-20 years ముందు 15 years ముందు ఆ సీరియల్ చేస్తున్నారండి. అవన్నీ కూడా చాకలి ఐలమ్మ అని మన గూగుల్లో వేయగానే ఇవన్నీ వస్తాయి. సో ఆవిడ ఎలా ఉంటారు, ఆవిడని ఎలా వేసుకుంటారు, ఆ మాట్లాడే విధానం, ఆ భాష ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా స్టడీ చేశాను. కొంతవరకు నాకు ఒక అవగాహన వచ్చింది. అదైతే నేను మూవీలో చేయడం జరిగిందండి. ఓకే మేడం. అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు ఇప్పుడు ఏదైనా సీన్ చెప్పేటప్పుడు కానీ అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ వచ్చి మీకు స్టోరీ చెప్పేటప్పుడు ఈ క్యారెక్టర్ గురించి మీకు అనేది చెప్తారు. చెప్పినప్పుడు మీరు ఆటోమేటిక్గా మీరు యాజ్ ఏ సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి మీకు ఏంటంటే ఆ విజువలైజేషన్ అనేది వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు డైరెక్టర్ గారు చెప్తున్న ఆ క్యారెక్టర్కి సంబంధించి చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఇట్లా కొంచెం అందులో కొన్ని వర్డ్స్ కూడా ఉన్నాయి, ఇందులో మన ట్రైలర్లో చూసాం, అటువంటి లాంగ్వేజ్ కూడా ఉంది, యూజ్ చేయాల్సి వచ్చింది.
ఆ టైంలో కూడా ఈ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఇట్లా చేస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందా? లేదంటే రేపొద్దున ఫేస్ చేయాల్సినవి ఏమైనా ఉంటాయని చెప్పని ఏమైనా ఆలోచించారా ఆ టైంలో? ఆహా! లేదండి. అప్పుడు అలా ఆలోచించకూడదండి. ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా ఏంటంటే, అంటే ఒక ఇన్ జనరల్‌గా అండి, మనకిప్పుడు ఉన్నటువంటి ఒక నార్మల్ ఎంటర్‌టైనింగ్ మూవీస్ అది వేరండి. ఇలాంటివి ఏంటంటే హిస్టారికల్ ఒక విషయం మీద, ఒక కంటెంట్ మీద మనం చేస్తున్నప్పుడు, ఒక పీరియాడిక్ ఫిల్మ్‌లో ఇక్కడ ఏది కూడా ఫిక్షియస్‌గా ఉండదండి. ఏది కూడా మీకు ఒక ఫిక్షనల్ థాట్ ప్రాసెస్ వచ్చేసి మేబీ 0.1 ఆర్ 2% ఉండొచ్చేమో గానీ, మిగతా అంతా రియల్ అండి. అక్కడ ఏదైతే జరిగిందో, ఆ జరిగిన విషయాల్ని మనం ఆడియన్స్‌కి తెలియజేస్తున్నాం. అప్పుడు అందులో నిజాలు ఆల్మోస్ట్ 99.9 ఉంటుందండి. అలాంటి సమయంలో వాళ్ళు ఏ భాష అయితే యూజ్ చేశారు, వాళ్ళు ఎలా మాట్లాడారు, ఆ ప్రాంతానికి చెందినటువంటి లాంగ్వేజ్, ఆ కొన్ని పదాలన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇందాక ట్రైలర్లో చూసింది అటువంటి ఒక పదమే. ఆ పదం కూడా ఆవిడ తనంతట తానుగా చెప్పేది కాదండి. ఆ ఎదుట వ్యక్తి ఈవిడ్ని, ఈ ఒక ఆడది, ఒక మహిళ అని కూడా చూడకుండా ఒక తప్పుడు మాట మాట్లాడినప్పుడు, తప్పుడు కూత కూస్తావురా అని ఎదురు తిరగడమే తప్ప, అది అలా బూతు మాట్లాడాలి, తప్పుగా మాట్లాడాలన్న ఆ విచారణ కాదు. అందుకే అదంత ఈజీగా మనం చేయగలుగుతున్నాము. ఎందుకంటే ఆ క్యారెక్టర్, ఇంకా చెప్పాలంటే చాకలి ఐలమ్మని కొన్ని ఇళ్ళల్లో, అంటే మన తెలంగాణలో, మన హైదరాబాద్ ఆ టైంలో హైదరాబాద్లో పూజిస్తారండి. అంటే వీరనారిగా, ఒక వీర మహిళగా పూజించే అంత పర్సనాలిటీ కలిగిన వ్యక్తి ఆవిడ. ఆవిడ అలా తప్పుడు మాటలు మాట్లాడదండి, తప్పుడు కూతలు కుయ్యదు. ఆ సిచ్యువేషన్ అలాంటిది, అంతే. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఎంతైతే ఇప్పుడు చెప్తున్నారో, మీరు చెప్తుంటే నాకు కూడా ఆ విజువలైజేషన్ అనేది మీరు చెప్పిన ఆ ట్రైలర్‌లో చూసింది ఒక ఎత్తు అయితే, మీరు చెప్తున్నప్పుడు నాకు కూడా అట్లా ఆ ఫీలింగ్ అనేది కలుగుతుంది మేడం. అయితే ఆ ఫీలింగ్ రావడానికి కానీ, మీరంతా గ్రౌండ్ వర్క్ చేయడానికి కానీ, అసలు దానికి సంబంధించిన హిస్టరీ అనేది మీరు గ్రౌండ్ వర్క్ చేశారా? చదివానండి. చాకలి ఐలమ్మ ఏంటి, ఆవిడ పర్సనల్ లైఫ్ ఏంటి, ఆవిడ ఎందుకు ఆ ఉద్యమంలో పాలు పంచుకోవాల్సి వచ్చింది, అండ్ యాక్చువల్గా అది ఏం జరిగింది, ఆ సిచ్యువేషన్ ఏంటి, అండ్ ఆవిడ జీవితం ఎంతవరకు మనకు గూగుల్లో అవైలబుల్గా ఉందో అంతవరకు అయితే చదవగలిగాను. సో చదివి కొంతవరకు అయితే ఆవిడ గురించి తెలుసుకున్నానండి. ఓకే మేడం. రైట్. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మేడం, ఇప్పుడు డైరెక్టర్ గారు ఏదైతే సార్ చూపించారో, స్క్రిప్ట్ ఏదైతే, ఆ సీన్ అయితే ఏదైతే చూపించారో, మీరు చదివిన దానికి యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందని చెప్పి అనుకోవచ్చా? అంటే మీరు గ్రౌండ్ వర్క్ చేసుకున్న దానికి, డైరెక్టర్ గారు చెప్పిన దానికి సింక్ అయ్యి యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న స్టోరీ ఉన్నట్టుగా వచ్చిందని చెప్పి అనుకోవచ్చా? నాకు అంటే చాకలి ఐలమ్మ క్యారెక్టర్కి సంబంధించినంత వరకు అయితే ఏది కూడా ఎగ్జాజరేట్ చేయలేదండి. ఏది తక్కువ చేయలేదు, ఎక్కువ సినిమా కథ అనేసి ఎగ్జాజరేట్ కూడా చేయలేదండి. ఏదైతే ఉందో అదే తీశారు. అది మనకు ఎలా చూపెట్టాలో, ఎలా చూపెడితే ఆడియన్స్కి వా, ఇలాంటి ఒక మహిళామూర్తి మన మధ్య బ్రతికిందా, ఇలాంటి ఒక క్యారెక్టర్ నిజ జీవితంలో మన మధ్య జీవించిందా అని వాళ్ళు ఆశ్చర్యపోయేంత విధంగానే బాగా తీశారండి. ఓకే మేడం. అంటే ఇక్కడ చూస్తుంటే అంటే ఈ ట్రైలర్లో చూస్తున్నప్పుడు ఏంటంటే, ఒక హిందుత్వానికి, ఒక ముస్లిం ఒక వర్గానికి సంబంధించి ఒక యుద్ధం టైపు అట్లా కనిపిస్తుంది. ఇద్దరిని కూడా చూపించడం, మ్యాక్సిమం వీళ్ళిద్దరిని హైలైట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక నిజాం కాలం నాటి వారికి, అంటే ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న ఈ సొసైటీలో కానీ, ఈ జనరేషన్లో కానీ ఇటువంటి చూపించడం వల్ల, అంటే వారిలో మళ్ళీ ఇటువంటి సంబంధించిన ఏమైనా రేపెత్తే అంశాలు ఏమైనా వస్తాయని చెప్పని దాని గురించి ఏమైనా ఆలోచించారా? అంటే ఒక్క విషయం అండి, ఈ మూవీ రజాకర్ అనే ఈ మూవీ యాంటీ ముస్లిం, యాంటీ ఇస్లాం మూవీ కాదండి. ఆ ట్రైలర్ చూసాక ఇప్పుడు మీ అందరికీ ఏదైతే ఒక అనిపించిందో, ఏదైతే ఫీల్ అయ్యారో, ఆ సేమ్ ఫీల్ నాకు కలిగి నేను డైరెక్టర్ గారికి కాల్ చేసి అడగడం కూడా జరిగింది. ఆయన నాకు ఏం చెప్పారంటే, అమ్మ ఇది జస్ట్ ఒక చిన్న క్లిమ్స్ మాత్రమే. ఈ క్లిమ్స్లో మనం ఏం తెలియజేయాలనుకుంటున్నామంటే, రజాకర్లు ఎలా బిహేవ్ చేశారు,
ఇట్ ఈస్ నాట్ అబౌట్ ముస్లిమ్స్ అండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ముస్లిమ్స్ హూ ఆర్ బ్యాడ్ లేదా వాళ్ళు ఏదో తప్పు చేశారని కాదండి. అది అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ రజాకర్లు ముస్లిమ్స్ కదా, వాళ్ళు చేసిన ఆ అట్రాసిటీస్ని మనం చూపించాము. ఈ మూవీ కూడా రజాకర్లు సంబంధించిందండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ముస్లిమ్స్, ఇట్ ఈస్ నాట్ యాంటీ ముస్లిం మూవీ అట్ ఆల్ అండి. అలాగైతే మనం కూడా ఆలోచిస్తాం కదా, అరే ఇలాంటి ఒక మూవీ మనం చేస్తే మళ్ళీ మనకి ఎట్లా ఉంటుంది, ఎలా మనల్ని రిసీవ్ చేసుకుంటారన్న భయం మాకు కూడా ఉంటుంది కదండి. ఇది అలాంటి మూవీ కాదండి. ఇది రజాకర్ల గురించి చెప్పాం మనం, అది జరిగిన నిజాలు చెప్పాం మనం. ఇది ఒక విషయం అండి. రెండో విషయం ఏంటంటే అండి, మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా కానివ్వండి, అది పొలిటీషియన్స్ కానివ్వండి, లేదా సోషల్ మీడియా కానివ్వండి, లేదు మాట్లాడుకుని జర్నల్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎలా ఆ విభేదాలు ఎలా వస్తున్నాయి అంటండి, హిందూస్ ముస్లిమ్స్ ఇలా చూస్తున్నారండి. అసలు ఈ చూపే తప్పండి. ముందు వీఆర్ ఆల్ ఇండియన్స్. అప్పుడు ఇక్కడ బ్రతుకుతున్న ముస్లిమ్స్ ఎవరు? ఇండియన్స్ కాదా అండి? ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మనం ఎందుకు అంత తీవ్రతతో చూస్తాం? ఇక్కడున్న ప్రతి ఒక్క ముస్లిం కోరుకునేది కూడా ఇండియా విన్ అవ్వాలని, పాకిస్తాన్ విన్ అవ్వాలని కాదండి. ఇట్ ఈస్ బిట్వీన్ ద ఇండియన్స్ అండ్ పాకిస్తానీస్. ఎప్పటికైనా చూడండి, వాళ్ళని మనం అలా చూస్తాము కానీ ఇక్కడున్న ముస్లిమ్స్ని మనం చూడమండి. మనకెంతోమంది ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు, మనకెంతోమంది సాయపడే వాళ్ళే అయి ఉంటారు. అండ్ ఒక బ్లడ్ బ్యాంక్కి వెళ్తే మీరు ఇది హిందూ బ్లడ్డా, ముస్లిం బ్లడ్డా, క్రిస్టియన్ బ్లడ్డా అని మీరు అడగరు. ఆ టైంకి మీకు బ్లడ్ ఎక్కించాలంటే, మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఎక్కించాలండి. పంట పండించి వచ్చినప్పుడు ఇది ముస్లిం పండించాడా, హిందూ పండించాడా ఎవరు చూడరండి. ఎవరికైనా తెలుసా అండి మనం తినే అన్నం ఎవరు పండించారని? కాదండి. ఈ విభేదాలన్నీ పొలిటికల్ సినారియాలో వీళ్ళకి ఏదో ఒక అవసరం పడి, లేదా వీళ్ళకేదో ఒక విషయం సాధించుకోవాలని క్రియేట్ చేసే విభేదాలే కానీ మన మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఈ పర్టికులర్ మూవీలో హిందూస్ వెర్సెస్ ముస్లిమ్స్ కాదండి. ఇది ఓన్లీ అబౌట్ రజాకర్స్ అంతే. సూపర్ అసలు. హాయ్ అరుణశ్రీ మేడం. హలో మేడం, మీకు ఎలా వచ్చింది ఆఫర్? How did you get this offer? Sir, if I tell a little bit about myself, I was already into academics, but बचपन से ही मेरे को था कि theatres भी करना है, तो मैं I joined this field because of theatres. Then Hyderabad तो बहुत अच्छी जगह है for theatres and for learning, and there's endless opportunities आप हैदराबाद में देखेंगे. More than Bollywood, I feel हैदराबाद में at least newcomers के लिए ज़्यादा better scripts, ज़्यादा better characters, अपना लॉन्च पैड यहाँ अच्छा मिलता है. तो यहाँ पे for 2 years मैं थिएटर्स में कर ही रही थी. साथ ही साथ मुझे पता था याटा जी ऐसी मूवी कर रहे हैं, तो जब मुझे पता चला कि दे आर प्लानिंग समथिंग लाइक दिस, तो आई पुट माई सेल्फ फॉरवर्ड कि एक कैरेक्टर अगर आप देख सकते हैं कोई, तो इत्तेफाक से दे वर लुकिंग फॉर समवन विथ माई फेशियल फीचर्स कि कोई मुस्लिम लुकिंग समवन फेयर टॉल, एक मुस्लिम एक नोबल एक रॉयल वुमेन का कैरेक्टर प्ले करने के लिए. तो दैट्स हाउ आई जस्ट वेंट अहेड. देन 3 months की उस कैरेक्टर स्पेसिफिक 3 months के लिए ट्रेनिंग हुआ था. देन ट्रेनिंग के बाद ऑडिशन एंड देन मकरन सर के साथ एक स्क्रीन टेस्ट, लुक टेस्ट जो होता है. आफ्टर दैट वी स्टार्टेड वर्किंग ऑन दिस. Okay, I think this is the first your debut movie. This is my first movie. How you're feeling about working this movie? very excited. very excited. Most importantly, एक कोई भी न्यू आर्टिस्ट के लिए रहता है कि आप अच्छे एक्टर्स के साथ स्क्रीन शेयर करना. तो मेरे लिए बहुत बड़ा ऑनर था कि 1 नहीं 2 नहीं 8-10 बहुत अच्छे कैरेक्टर्स के साथ मुझे स्क्रीन शेयर करने का मौका मिला. एंड एट द सेम टाइम ऐसे कैरेक्टर्स को देख के सीखने का मतलब मेरे को मौका मिला. कितनी बार मैं इनकी शूटिंग्स और प्रेमा जी की मैं शूटिंग देखी हूँ, वेदिका, बॉबी सिम्हा, सब लोग कैसे हाउ दे कन्वर्ट देमसेल्फ कि ऑफ स्क्रीन कैसे रहता है, लेकिन व्हेन डायरेक्टर से इसकी एक्शन तो तुरंत उनका कैरेक्टर बदल जाता है. तो वो सब देख के बहुत इंस्पायर्ड फील होता है और लगता है कि ठीक है एक दिन यहाँ तक पहुँचना है. बड़ी बात है. बहुत एक्साइटिंग था और इट्स वंस इन अ लाइफ टाइम एक्सपीरियंस फॉर अ न्यू पर्सन टू कम एंड परफॉर्म, वो भी बिग प्रोडक्शन, इतना कंट्रोवर्शियल कि इतनी बात की जाए इस मूवी के बारे में. तो यार आप जितना बात करेंगे उतना हमारे लिए देयर इज नो नेगेटिव पब्लिसिटी इन दिस मूवी. इस फील्ड में तो नहीं होता है. तो बहुत अच्छा लॉन्च पैड है मेरे लिए, बहुत बड़ी अपॉर्चुनिटी है. సూపర్ మేడం, సూపర్ మేడం. ఇప్పుడు మీరు ఏదైతే
కొన్ని షోస్ అయితే కూడా చేయడం జరుగుతుంది. ఆ షోస్‌లో కూడా కొంచెం మీలో ఉన్న ఒక డిఫరెంట్ ఇంద్రజ గారిని అయితే మాత్రం మళ్ళీ చూపించడం జరుగుతుంది. రైట్. ఈ సమయంలో ఇటువంటి మూవీ మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఆఫ్టర్ దిస్ మూవీ అండ్ బిఫోర్ దిస్ మూవీ అనిపించుద్దా అని చెప్పని మా క్వశ్చన్. లేదండి, ఎప్పుడు కూడా మనం లైఫ్ని ఎలా చూడాలంటే ప్రొఫెషన్ అండ్ పర్సనల్ ఇన్ జనరల్గా చెప్తున్నానండి. ఇప్పుడు మీరైనా కానీ నేనైనా కానీ కెమెరా వర్క్ చేస్తున్న ఆయనైనా కానీ ఎవరైనా కానివ్వండి, ప్రొఫెషన్ వేరు పర్సనల్ వేరండి. దానికి అసలు కంపారిజన్సే ఉండవు. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఒక డైరెక్టర్ నాకు ఒక క్యారెక్టర్ చెప్పారు, ఆ క్యారెక్టర్ని ఆ డైరెక్టర్ ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేశారో, లేదు ఈ క్యారెక్టర్ ఎలా ఉంటే బాగుంటుందని మనల్ని ఎన్నుకున్నారో అది 100% మనం ఇవ్వడం, వాళ్ళని సాటిస్ఫై చేయడం, బయటకు వచ్చేయడం. బట్ అక్కడ ఏంటంటే అండి, నా పర్సనాలిటీ, దట్స్ మై ఓన్ థింగ్. అంటే నేను ఎలా రియాక్ట్ అవుతాను, నేను ఒక విషయాన్ని ఎలా చూస్తాను, నేను ఎంతమందికి సహాయపడగలను, నేను ఒక ఇంద్రజ అనే ఒక పర్సన్గా నేనేంటి అన్నది ప్రేక్షకులకు చూస్తున్నారండి. సో దీని ప్రభావం దాని మీద కానీ, దాని ప్రభావం దీని మీద కానీ నాకైతే ఎప్పుడు ఇది అవ్వలేదండి, ఎప్పుడు క్లాష్ అవ్వలేదు. బట్ చూసే ఆడియన్స్కి కూడా ఇప్పుడు నెమ్మదిగా అర్థమవుతుందండి. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఇప్పుడు వాళ్ళని ఒక సెలబ్రిటీ కిందే ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. సో నౌ దే నో, ఓ ఆ రీల్ చేసినంత వరకే, ఆ వ్లాగ్ చేసినంత వరకే నేను అది, ఆ తర్వాత నేను వేరు అన్నది ఇప్పుడు ఆల్మోస్ట్ 90% అందరికీ అర్థమైపోయిందండి. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ పట్టుకున్న ప్రతి ఒక్కరు సెలబ్రిటీయే. సో వాళ్ళకి తెలిసిపోయింది, ఇది కాదురా నిజం, అది వేరు ఇది వేరు అనేసి. సో ఇది ఎప్పుడు కూడా యాక్టింగ్, అది ఎప్పుడు కూడా రియల్ అండి, రీల్ అండ్ రియల్. మరి ఎందుకు మేడం మీరు ఇంటర్వ్యూస్ కానీ వీటికి ఎందుకు దొరకట్లేదు? ఇచ్చానండి, అంటే రీఎంట్రీ ఇచ్చిన కొత్తలో పాపం ఎవరు అడిగినా కానీ నేను చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతాను, అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోయే మనస్తత్వం నాదండి. అందరికీ ఇచ్చానండి, అడిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చానండి. వాళ్ళు పెట్టే థంబ్నెయిల్స్ కానివ్వండి, లేదా వాళ్ళు ఏదో ఒక హెడ్డింగ్ పెట్టేసి అండ్ ఏవోనండి, ఎక్కడో ఎడిటింగ్లో కొన్ని చిన్న చిన్న విషయాలు వాళ్ళు కట్ చేసేసారు అదంతా అనుకోండి. ఏమైపోతుందంటే మనం ఏమైతే మాట్లాడామో దానికి ఉన్న ఆ పరమార్థం మిస్ అయిపోయి అండ్ థంబ్నెయిల్స్ చూసుకొని తిట్టుకొని కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. లోపలికి వెళ్ళి ఆ కంటెంట్ ఏంటి, ఈవిడ నిజంగా ఇది చెప్పారా, ఏం చెప్పారు, ఏ క్వశ్చన్కి ఇది ఆన్సర్ చెప్పారు, ఇవేవి ఉండట్లేదండి. సో మనకేమనిపిస్తుందంటే మనం సమయం కేటాయించి వాళ్ళకి సమాధానాలు చెప్పి వాళ్ళు కొద్దో గొప్ప సంపాదించుకోవడానికి కూడా ఒక అవకాశం ఇచ్చి తిట్లు తినడం ఎందుకు, అవసరమా? అందుకని నేను ఇంకా పర్సనల్ ఇంటర్వ్యూస్ ఆపేసి మూవీ ప్రమోషన్స్ అటువంటిది ఏదైనా ఉంటే తప్పకుండా పాల్పంచుకుంటున్నాను. ఓకే మేడం. అంటే చివరిగా ఒక ప్రశ్న మేడం, ఇప్పుడు ఇంద్రజ గారు ఇప్పుడు ఎలా అయితే ఈ డిఫరెంట్ క్యారెక్టర్లో మీరు ఎట్లా అయితే చూపించుకున్నారో, నెక్స్ట్ రాబోతున్న అంటే ఫ్యూచర్గా మీరు ఎటువంటి క్యారెక్టర్స్ని చేద్దామని చెప్పని మీరు ఊహిస్తున్నారు? ఇప్పుడైతేనండి మనకు మారుతినగర్ సుబ్రహ్మణ్యం అని రావు రమేష్ గారు నేను కలిసి ఒక మూవీ చేస్తున్నామండి, లక్ష్మణ్ కార్య గారి డైరెక్షన్లో. ఆ మూవీలో మీరు మళ్ళీ ఒక కొత్త ఇంద్రజాన్ని చూస్తారు. రావు రమేష్ గారు నేను ఆల్మోస్ట్ ఆ కథకి మేము కథానాయకులు, ఆయన కథానాయకుడు నేను కథానాయకి అన్నట్టే. సో అలాంటి ఒక మంచి స్క్రిప్ట్ అండి, చాలా మంచి స్క్రిప్ట్. సో అది కూడా త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. సో అందులో మళ్ళీ వేరే ఇంద్రజాన్ని చూస్తారు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద క్యారెక్టర్స్. అండ్ ముందు కూడా ప్రతి ఒక్క డైరెక్టర్ దగ్గర నుంచి నేనే కాదండి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కోరుకునేది కూడా మాకు మంచి మంచి క్యారెక్టర్లు ఇవ్వండి, మాకు మా సత్తాని చూపించుకోగలిగిన లేదా మా పొటెన్షియల్ని చూపించుకోగలిగిన క్యారెక్టర్స్ ఇవ్వండి, మేము ప్లే చేయగలం, మాలో ఆ కెపాసిటీ ఉందనేది చూద్దాం. మంచి క్యారెక్టర్లు పడితే మళ్ళీ మిమ్మల్ని అల్లరించడానికి మేమైతే రెడీ. ఈ సాతో వర్క్ చేయడం డైరెక్టర్ గారితో ఎలా అనిపించింది? యాటా సత్యనారాయణ గారు చాలామందికి ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్గా కనపడతారండి ఆఫ్టర్ March 15th. ఎందుకంటే ఆయనలో విద్వాంసం అంతా ఉందండి, ఆయనలో నాలెడ్జ్ మామూలు నాలెడ్జ్ కాదండి. ఆయనకి దేని మీదైనా, ఏ సబ్జెక్ట్ మీదైనా
ఆయన అలవోక్కుగా మాట్లాడగలిగిన వ్యక్తి, అంత బ్రహ్మాండమైన జ్ఞానం ఉందండి. కానీ ఒక్కటి ఏంటంటే, నేను ఆయన్ని ఫస్ట్ డే నుంచి ఈ రోజు దాకా ఆశ్చర్యపడే విషయం ఏంటంటే, ఇంత అంటే చేస్తున్న వర్క్లో కూడా అండి, ఒక డైరెక్టర్గా కూడా ఇంత అవగాహన, ఇంత నాలెడ్జ్, ఇంత ఒక విజ్ఞాత ఉన్న ఆ వ్యక్తి ఇప్పుడు డెబ్యూ ఇవ్వడం ఏంటి, అసలు ఇంత వెనక్కి ఉండడం ఏంటి అన్నది నాకు చాలా ఆశ్చర్యం అండి. అది నేను ఎందుకు ఆశ్చర్యపోతున్నానో, ఈ మూవీ మీరు చూస్తే ఇది డెబ్యూ మూవీ కింద కనబడుతుందా అని ఎవరైనా ఒకరిని చెప్పమనండి. నేను చెప్తున్నాను కదండి, మీరందరూ చూసిన తర్వాత ఆశ్చర్యపోతారండి. అంత టాలెంటెడ్ పర్సన్ ఆయన. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఈ పోడ్కాస్ట్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి క్వశ్చన్స్ ప్రేక్షకులకు మేము ఏదైతే షేర్ చేసుకోవాలని అనుకుంటున్నామో అది మీ క్వశ్చన్స్ ద్వారా మీరు అడగడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ हैदराबाद से थे, क्या आपको पता था रज़ाकार के बारे में पहले से, या जब तक मूवी आई फिर तब आपको पता चला मूवी के बाद के सब्जेक्ट है, ऐसा कुछ? क्या आपको पता था, या मीडिया का क्या टेक था इस पे? I think नहीं idea. after I will watch this movie after I share. Then only you came to know about the subject. అదేనండి, యాక్చువల్గా షీఈస్ వెరీ మచ్ రైట్. Yes. అదే అందరికీ తెలియాలని ఈ మూవీ తీయడం జరిగింది. Thank you. థ్యాంక్ యూ. Thank you.